ఇప్పుడు వినండి వినండి, సిద్ధపరచుకోవద్దు కానీ సిద్ధపడాలి. ఇది హల్లెలూయా. ఉండడానికి ఇల్లు సిద్ధపరచుకుంటుండు, ఉండడానికి కారు సిద్ధపరచుకుంటుండు, చేయడానికి ఉద్యోగం సిద్ధపరచుకుంటుంది, పొలం సిద్ధపరచుకుంటుంది, బంగ్లాలు సిద్ధపరచుకుంటుంది, బిల్డింగ్ సిద్ధపరచుకుంటుంది. హల్లెలూయా. కొంత స్థలం సిద్ధపరచుకుంటుంది కానీ సిద్ధపడతలేదు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే సిద్ధపరచుకోకపోయినా సరే కానీ సిద్ధపడాలి. చెప్పు గట్టిగా. సిద్ధపరచుకుంటున్నావు, ఊరియ మందు సిద్ధపరచుకుంటున్నావు, గుల్కలు సిద్ధపరచుకుంటున్నావు, తుకం సిద్ధపరచుకుంటున్నావు, పొలం సిద్ధపరచుకుంటున్నావు. చెప్పండి. కుటుంబం అంతటిని బట్టలు సిద్ధపరచుకుంటున్నావు, భోజనం వారం సరిపడే కూరగాయలు సిద్ధపరచుకుంటున్నావు. కానీ ఎంత దౌర్భాగ్యమైన జీవితం అంటే